భారీ వర్షాలకు ముంబై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మోకాలు లోతు వర్షపు నీళ్లు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 48 గంటల్లో రుతుపవనాలు ముంబై సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్లీ, బాంద్రా, మలబార్ హిల్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ముఖ్యంగా వర్లీలోని కొన్ని పాఠశాలల పరిసరాల్లో 6 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. రాబోయే 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ వైపు రుతుపవనాలు మరింత వేగంగా కదిలేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అక్కడి మోకాళ్ల లోతు నీటిలో నడవాలంటే కూడా అక్కడ ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తుగానే ఇటు అధికారులు సైతం ప్రజలను అలర్ట్ చేయడం జరిగింది. అలాగే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో నిన్న ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం అన్నది అక్కడ కురిసింది. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మరోవైపు రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే ఇటు వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కూడా అనేక ప్రాంతాలు అక్కడ జలదిగ్బంధంలోనే చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముంబైలో నిన్న కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ముంబైలో సగటున 6 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదవడంతో ఇటు ప్రజలు అలాగే వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. నిన్న అర్ధరాత్రి సైతము వాన అన్నది పలు ప్రాంతాలు పూర్తిగా దంచుకొట్టింది. దీంతో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే అనేక ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీటిలో ప్రజలు సైతం నడిచేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే వాహనాలు సైతం ఎక్కడికక్కడ మొరాయిస్తున్న పరిస్థితి, ముందుకు కదల్లేని సిచ్యుయేషన్ నెలకొనడంతో అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ సైతం నెలకొని ఉంది. మరోవైపు ఇటు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పేసి అధికారులు అక్కడ సూచిస్తూ ఉన్నారు. అలాగే పాఠశాలలకు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు సైతం ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలాగే మరికొన్ని సహాయక శిబిరాలను సైతం ఏర్పాటు చేసే యోచనలు అక్కడి అధికారులు ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీంతో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ముంబైలో నిన్న కురిసిన భారీ వర్షానికి పూర్తిగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, పూర్తిగా మోకాళ్ళ లోతు నీరే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రాంతం చూసినా కూడా. దీంతో ప్రజలు అలాగే వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా సైతం వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే మరికొన్ని రోజుల పాటు, అంటే ఇదంతా క్లియర్ అవడానికి కొంత టైం పడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు ముంబైని ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ అధికారులు సైతం అలర్ట్ జారీ చేయడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు సైతం
సెలవును ప్రకటించడం జరిగింది. ఇక వాహనదారులు కూడా ఈ వర్షంలో బయటికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాహనాలు సైతం ఈ వర్షపు నీటిలో ముందుకు కదలలేక మొరాయిస్తున్న పరిస్థితి. దీంతో అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అన్నది స్తంభించిపోతోంది. ముంబై మహానగరం అన్నది ఇప్పుడు భారీ వర్షపు నీటిలో నానుతోందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. అలాగే రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం అన్నది ఏర్పడింది.